హిట్ 3 టీజర్‌తోనే హైప్‌ను ఒక రేంజ్‌లో ఎక్కించారు హిట్ 3 టీమ్. సినిమా టోన్ ఎలా ఉండబోతుందని, వయలెంట్ కోషెంట్ ఎంత ఉండబోతుంది మూవీలో అని టీజర్‌లోనే సెట్ చేశారు. దాన్ని ట్రైలర్‌లో కూడా కంటిన్యూ చేశారు. ఇన్‌ఫాక్ట్ ఇంకా పెంచారు. ఇప్పటికే మీరందరూ ట్రైలర్ చూసుంటారు. స్టోరీ మొత్తాన్ని రివీల్ అయ్యే విధంగానే ట్రైలర్‌ని కట్ చేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను. స్పాయిలర్స్ వద్దు అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని ఇక్కడే ఆపేయండి. కానీ నేను చెప్పేది ఒకసారి వినండి. డైరెక్టర్ ట్రైలర్‌లో సీన్స్ పెట్టాడంటే అవి జనాలు చూడాలనే కదా! ఓన్లీ ఈ ట్రైలర్‌లో ఉన్న సీన్స్ గురించే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, కావాలంటే చూడండి. డైరెక్టరే చెప్పాడు. ముందు హిట్ 1, హిట్ 2 ఎవరు చేశారు క్రైమ్ అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కానీ హిట్ 3లో ఎలా చేశారు అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందని చెప్పాడు. సో, ఈ వీడియో చూసినా పెద్ద స్పాయిలర్స్ ఏమీ అనిపించవు. స్టోరీ ఫార్మాట్ ఎలా ఉండబోతుందంటే, అర్జున్ సర్కార్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నప్పటి సీన్స్‌తో మూవీలో ఇంట్రడక్షన్ ఇస్తాడు. అక్కడ ఎంత బ్రూటల్‌గా అండ్ క్రూయల్‌గా అర్జున్ సర్కార్ ఉన్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేస్తారని టీజర్‌లో అండ్ ట్రైలర్‌లో ఉన్న ఈ హిమాచల్ ప్రదేశ్ షార్ట్స్ చూస్తేనే అర్థమవుతుంది. ట్రైలర్‌లో ఫస్ట్ సీన్‌తోనే అర్జున్ సర్కార్ మెంటాలిటీ ఎలాంటిది, క్రిమినల్స్‌ని ఎలా ట్రీట్ చేస్తాడు అనేది చూపించేశాడు. సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్ సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 ఫీట్ హోల్‌లో ఉండాలి. అందుకే ఆ క్రిమినల్స్‌ని పనిష్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడు, ఎంత ఎక్స్‌ట్రీమ్స్‌కైనా వెళ్తాడు అని టీజర్‌లో అండ్ ట్రైలర్‌లో చూపించిన ఈ క్లైమాక్స్ ఫైట్‌ని చూస్తేనే అర్థమవుతుంది. ఇది క్లైమాక్స్ ఫైట్ అని ఎవరు చెప్పార్రా నీకు అంటే, నాని గారే ట్రైలర్ రిలీజ్ అయిన రోజు మీడియా ఇంటరాక్షన్‌లో చెప్పాడు. ఇది క్లైమాక్స్ ఫైటే. ఇప్పటివరకు వచ్చిన హిట్ ఫ్రాంచైజీ మూవీలో ఒక్కరే మెయిన్ విలన్ ఉంటాడు. అంటే క్రైమ్ మొత్తం ఒక్కడే చేసేవాడు. కానీ హిట్ 3లో ఒక గ్యాంగే ఉందని ట్రైలర్‌లో పెట్టిన కొన్ని డైలాగ్స్‌తో అర్థమవుతుంది. మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటది. టునైట్ వి ఆర్ గోనా క్రాస్ దట్ లైన్. ఇక్కడే అర్థమవుతుంది వీళ్ళదొక గ్రూప్ ఉందని, ఆ గ్రూప్ ఒక మోటివ్‌తోనే క్రైమ్స్ చేస్తుంది అని. మొత్తం ఈ మూవీలో అర్జున్ సర్కార్ 3 కేసెస్‌ని డీల్ చేస్తాడని ట్రైలర్ అండ్ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ కేసెస్ ఒకటి హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతుంది అండ్ 2 వైజాగ్‌లో జరుగుతాయి. కానీ ఈ కేస్ గురించి చాలా చోట్ల తిరుగుతాడు. మెయిన్ లొకేషన్ వచ్చేసి జైపూర్, రాజస్థాన్. 3 కేసెస్ అని ఎలా చెప్తున్నా అంటే, ఈ హ్యాంగ్ అయిన వ్యక్తిని చూడండి, బ్యాక్‌గ్రౌండ్‌లో మంచుంటుంది అండ్ కొండలు కూడా ఉంటాయి. ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నప్పటి కేస్. ఈ కేస్‌ని సక్సెస్‌ఫుల్‌గా చేస్తాడు మన అర్జున్ సర్కార్. ఈ మీటున్న ఫైట్ అంతా హిమాచల్ ప్రదేశ్‌లోనే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు బయట మంచుంది. సో, ఇది హిమాచల్ ప్రదేశ్‌లోనే జరుగుతుంది. సో, ఇలాంటి కేసే వైజాగ్‌లో కూడా ఒకటి వస్తుంది. ఈ సీన్స్‌లో చూడొచ్చు. అర్జున్ సర్కార్‌ని అందుకే ఈ కేస్ కోసమే వైజాగ్‌కి రప్పిస్తారేమో. ఇక్కడ చూస్తే మనకి హిట్ 2లో ఉన్న అమ్మాయి ఉంది. ఆమె పేరు కోమలి ప్రసాద్. సో, ఈ కేసు అర్జున్ సర్కార్ వైజాగ్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యాకే. ఈ 2 కేసెస్ అయిపోయాకే ఈ 9 మంత్స్ ఓల్డ్ బేబీ కేస్ వస్తుంది. విచ్ ఇస్ ద మెయిన్ కేస్ ఫర్ హిట్ 3 ఐ గెస్. సెకండ్ కేస్‌ని డీల్ చేస్తున్నప్పుడే సర్కార్‌కి ఈ గాయాలయ్యుంటాయి. ఈ చిన్న పాపనే ఎందుకు పెట్టారనేది ఒక వైల్డ్ గెస్‌గా చెప్పాలంటే, అర్జున్ సర్కార్ మీరు గమనిస్తే కొంచెం వైట్ బియర్డ్‌తో ఉంటాడు. విచ్ ఇండికేట్స్ హి ఈజ్ సమ్‌వాట్ ఏజ్డ్. నా వైల్డ్ గెస్ ఏంటంటే హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో పోతుంది. వీళ్ళకి ఇలానే ఒక పాప ఉండి పాస్ట్ ట్రామా ఏమైనా ఉండొచ్చు. అందుకే ఈ పాపను పెట్టుంటాడని నేను వైల్డ్‌గా గెస్ చేస్తున్నా. సో, నాకు తెలీదు, వైల్డ్ గెస్ ఇది. మీకేమైనా గెసెస్ ఉంటే కామెంట్ చేయండి. సో, కమింగ్ టు ద పాయింట్, ఈ థర్డ్ కేస్‌ని చేస్ చేయడమే ఈ హిట్ 3. ఏ మాటకా మాట చెప్పాలి, డైరెక్టర్‌కి ఈ ఐడియా ఎవరిచ్చారో కానీ, చాగంటి గారితో హీరోకి ఎలివేషన్ ఇప్పించాలి అనే ఐడియా వాస్ బ్రిలియంట్ అండ్ వండర్‌ఫుల్‌గా కూడా వర్కౌట్ అయ్యింది. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. కమింగ్ టు ద పాయింట్, చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మన సర్కార్‌కి ఈ క్రైమ్స్ చేసే వాళ్ళ గ్యాంగ్ ప్లేస్ కనిపెడతాడు. వాళ్ళు ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. లైక్ చెప్పాను కదా, వాళ్ళది పెద్ద గ్యాంగ్ ఉంది. ఈ సైకోనా కొడుకులందరూ ఒక దగ్గర మీటింగ్ పెట్టుకుంటే అక్కడికి మన సర్కార్ కూడా సైకోలాగానే వెళ్తాడు. అప్పుడే ఈ డైలాగ్ వస్తుందేమో. ఆపోజిట్‌లో ఉన్న గ్యాంగ్ లీడర్, ఏంటి నువ్వు కూడా మర్డర్స్ చేస్తావా, చూస్తాలా లేవే అంటే, సర్కార్ రిప్లైగా, అదే అనుకుని మోసపోయారు ఇన్నేళ్ళు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్. టు బి ప్రిసైజ్, ఈ లొకేషన్ ఒక ఓల్డ్ హాస్పిటల్ అయి ఉండొచ్చు. ఇక్కడ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. డైరెక్టర్ ట్రైలర్‌లో ఈ లొకేషన్‌ని పర్టిక్యులర్‌గా చూపించాలనుకున్నాడు, మనకి లొకేషన్ పరిచయం అవ్వడానికి. ఇక్కడ మన అర్జున్ సర్కార్ ఏదో దారుణమైంది చూసుండాలి. లేదా తను ఎవరి కోసమైతే వచ్చాడో వాళ్ళనే ఏదో చేస్తూ ఉండాలి. అందుకే అలా షాక్ అయి చూస్తున్నాడు. అప్పుడే మళ్ళీ మన చాగంటి గారి వాయిస్ ఓవర్ వస్తుంది. ఇన్ని పరీక్షలని తట్టుకున్నవాడే ధర్మ సంస్థాపన చేస్తాడు అని. అంటే ఇక్కడ ఈ సీన్‌లో తన కళ్ళ ముందు జరిగేదాన్ని ఆపుతాడా? లేదా చాగంటి గారు చెప్పినట్టు తట్టుకొని తనని వదిలేసి అక్కడ మిగతా ఉన్న వాళ్ళందరినీ కాపాడతాడా? చూడాలి మరి.
చాగంటి గారి మాటలకి డీప్ మీనింగ్ సినిమా చూస్తే అర్థమవుతుందని నాని గారు చెప్పారు. అండ్ ఈ చాగంటి గారు చెప్పిన డైలాగ్స్ అన్నీ ఈ మూవీ కోసమే ఆయనకి స్టోరీ చెప్పి మరీ డైరెక్టర్ చెప్పించుకున్నాడంట. ఈ గేమ్ ఏదో బ్రూటల్‌గానే ఉంది. రింగు లోపలికి వెళ్ళాక అయితే బతకడం లేదా చావడం అంతే, రెండే ఆప్షన్స్‌లా ఉంది. ఈ గేమ్ స్టోరీని ముందుకు తీసుకుపోవడానికి యూస్ అవుతుందనుకుంటా. లైక్ ఈ గేమ్‌లో గెలిచిన వాళ్ళకే లోపలికి ఎంట్రీ అలా. మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటుంది. టునైట్ వీఆర్ గోయింగ్ టు క్రాస్ దట్ లైన్ అని ఒక డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ వింటేనే భయం అనిపించింది. ఎందుకంటే వయలెన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో, ఆ గోర్ సీన్స్ ఎంత డిస్టర్బింగ్‌గా ఉంటాయో అని ఒక విజువల్ వచ్చింది ఆ డైలాగ్ విన్నాక. వీళ్ళు క్రాస్ చేసే ఆ లైన్ ఏంటి, ఏం చేయబోతున్నారని తెలిసాకే అర్జున్ సర్కార్ వాళ్ళని మించిన వయలెన్స్ చేస్తాడు అనుకుంటా. బిలీవ్ మీ, కొన్ని సీన్స్ చూస్తే భయం వేస్తుంది. థియేటర్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో మరి. ఈ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ సెటప్ అండ్ ఎగ్జిక్యూషన్ మొత్తం 50 మినిట్స్ వరకు ఉంటుందని టాక్. మరి వయలెన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. ఇది మామూలు నరకడం కాదు, మామూలు వయలెన్స్ సీన్స్ కాదు. బాడీ మీద వూండ్స్ మీద మందు పోసుకొని సర్కార్ ఇచ్చిన షివరే చెప్తుంది ఇట్ గోనా బి ఎ మ్యాడ్ బ్లడ్ బాత్ అని. రియల్లీ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్. ఇంత చెప్పినా కూడా మీ ఎక్సైట్మెంట్ ఎక్కడ తగ్గదు, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకంటే ఈ మధ్య ట్విస్ట్‌ల కంటే ఎక్కువ మేకింగ్ మీద దృష్టి పెట్టారు డైరెక్టర్స్. ట్విస్ట్‌లు కూడా ఇవ్వలేని సాటిస్ఫాక్షన్ స్క్రీన్ మీద సీన్స్ ఇస్తున్నాయి. హిట్ 3 విషయంలో ఇది మాత్రం షూర్. ఇది గైస్ నాకు అనిపించింది హిట్ 3 ట్రైలర్ గురించి. ఇంకా నేనేమైనా మిస్ చేసుంటే కామెంట్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.